ఎప్పట్లేక నీయలో కూడా మీకోసం ఖతర్నాక్ ముచ్చట పట్టుకొచ్చిన గవన్నీ మీకు చూపిద్దామని. మరి ఇంకెందుకు ఆలస్యం, షురు చేద్దామా? వరంగల్ అంతా గప్ చుప్, లీడర్ల ప్రచారానికి ప్యాకప్. కొలువులిచ్చే సారుతోని కొలుపు, చక్రపాణి సార్ని కలుసుడే పెద్ద మలుపు. మోడీ సార్ పేరు మీద పోస్టల్ స్టాంపు, బయటి దేశంలా మళ్ళా పెడతాడట క్యాంపు. ఊర్ల మీద పడ్డాయి మొసళ్ళు, మస్తు గుబులు పడుతున్నారు మొగోళ్ళు. నోటికి తాళం వేసుకున్న సత్తి, ఏంది ఆకలి అవుతుందా, ముక్కు మీద దురద పెడతాందా? మొగోళ్లకు మంగ్లీ మర్యాదలు. హ్యాపీ మెన్స్ డే అన్న. మెన్స్ డే యా, మీరు సల్లంగా ఉండాలి, మంచిగా ఉండాలి, శుభాకాంక్షలు. సెలవు తీసుకుంటున్నాను ఇక. వరంగల్ నియోజకవర్గం పబ్లిక్ ఈ వార్త మీ గురించే. ఇన్నొద్దులంటే లీడర్లు వచ్చిండ్రు, పోరడు ముక్కు చిమిడి తుడిచిండ్రు, ఇస్త్రీలు కొట్టిండ్రు, ఇటుకలు మోసిండ్రు, క్రికెట్ ఆట ఆడిండ్రు. ఇక ఇవన్నీ ఆడికే మర్చిపోండ్రి. ఇన్నొద్దులు పనులు బంద్ చేసిన వాళ్ళు మళ్ళా ఆళ్ళ పనులు చేసుకపోండ్రి. అంతలావైతే పగటిలు మందితో రారు గన్ని రాత్రి అయినాక ఇద్దరు ముగ్గురు వచ్చి మీ గల్లీల పొంటి తిరుగుతుంటారు. వెయిట్ చేయండిగా. వరంగల్లా సప్పుడు బంద్ అయింది. మైకులిప్పి దుకాన్లో పెట్టిండ్రు, జెండాలు కాగితాలు అన్ని ఉడవీకిండ్రు. రోడ్లన్నీ మళ్ళీ ఎప్పట్లెక్కనే అయినాయి. ఊరు లీడర్లు తప్ప బయట వాళ్ళంతా సంతుకలు చదువుకొని పట్నం బాట పట్టిండ్రు. ఏం తెలియనట్టే మున్పు లెక్కనే ఉన్నది వరంగల్ నగరం. ఇక 21వ తారీఖు నాడు దమ్మ ఓట్లు గుద్దేతందుకు తయారున్నారు ఓటర్ దేవుళ్ళు. ఎలక్షన్ సంఘపోళ్ళు ఏకదం ఏర్పాట్లు చేసిండ్రు. 15 లక్షల మందికి సరిపోను ఇంకు బుడ్లు నింపిపెట్టిండ్రు. పల్లెకు ఓట్ల మిషన్లను పట్టుకోబోతుండ్రు. గల్మకాడి ఓంగనే ఏల్కు రంగేసేటోళ్ళని మాట్లాడి పెట్టిండ్రు. ఓట్లేసే బడికి ఎంత అవలుండాలో చూపిస్తందుకు శుద్ధ వస్తారట. గడవళ్ళు కాకుండా గస్తీ పోలీసులను దింపుతుండ్రు. ఇక శనివారం నాడు పొద్దుగాల 7 గంటల సంధి పొద్దుముకే ముంగట 5 గంటల దాకా ఓట్లు వేయొచ్చునట. ఫస్ట్ ఓటేసిన వాళ్ళ చేతుల పువ్వులు పెడతారట ఆఫీసర్లు. మరి 24వ తారీఖున ఏ లీడర్ చేతుల పువ్వులు పెడతారో, ఏ లీడర్ చెవుల పువ్వులు పెడతారో చూడాలే వరంగల్ ఓటర్లు. వెంకయ్య సారు 2 రాష్ట్రాలను సమానమే అన్నాడు. నేను సెంటర్ సర్కార్లు ఉన్నా కాబట్టే 2 రాష్ట్రాల తరపున అయ్యే పనులన్నీ అవుతున్నాయని అన్నాడు. మీరు గంత పెద్ద మాట చెప్పినాక కూడా గిదేంది సారు, ఎడమ కన్ను నోతీరు కుడి కన్ను నోతీరు చూసుకుంటామా? కానీ గీ ముచ్చట్నైతే నన్నైతే బాధ పెట్టింది సారు. కొత్తగా వచ్చిన కోడలకు పెత్తనమిస్తే అత్తను ఆకిట్లకు నూకేసిందట ఓ ఇగ్రమంత్రాలు. హాగో గట్లనే ఉన్నది మన సెంటర్ సర్కార్ ముచ్చట కూడా. పేదోళ్ళ ఇండ్ల సాంచన్లా మనకు మళ్ళా తొంటచేయేజు పెట్టింది. ఆంధ్రకు 1,90,000 ఇండ్లిచ్చి మనకు ముష్టి 10,000 ఇండ్లు పడేసింది. అది కూడా ఇచ్చేదెంత, ఇంటికి 1,00,000. గట్టి గడితే పునాదులు కూడా లేవై ఆ పైసలతోని. ఈడ మన సర్కారేమో ఒక్కో ఇంటి మీద 5 లక్షల దాకా ఖర్చు పెడుతుంది. ఏడాది లోపట్నే 60,000 ఇండ్లు కట్టించి పాలు వంగిస్తాం అంటుండ్రు. మరి ఇక్కడ ఇంత మంచి కార్యం నడుస్తుంటే ఎక్కువ సాయం చేయాలి గాని వెనుక గుంచితే ఎట్లా చెప్పుండ్రి? 2 తెలుగు రాష్ట్రాలు మాకు 2 కళ్ళు చెవులు ముక్కులు అని చెప్పుడు కాసార్లు. ఇచ్చేకాడ తెచ్చేకాడ షెరి సమానం చూడాలే అని అడుగుతున్నారు ఇండ్లు లేని పబ్లిక్. ఇప్పుడు మనం ఏదన్నా అడగాలంటే సామాన్లు తెచ్చేటోళ్ళను ఇచ్చేటోళ్ళను పట్టుకొని అడగాల గాని వంట మనుషులను పట్టుకొని అడిగితే ఆళ్ళెడికెళ్ళి తెచ్చిస్తారు. హెచ్ఎం మసాలా పప్పులు గిప్పులు కట్టెలు గిట్టెలు అన్ని తయారుగా పెడితే పొయ్యి మీద డేకిస పెట్టి వడ్డిస్తారు. వంట మనుషుల దగ్గర ఏముంటాయి? కూరగాయలు కోసే కత్తులు, తిప్పదందుకు గంటలు తప్ప. బొక్కెనంటే ఏంటిది? గట్కను దేంతో తయారు చేస్తారు? ఏ పువ్వులతోని బతుకమ్మని వేరుస్తారు? బోనాల పండగల రంగం అంటే ఏంటిది? ఇగో గిసొంటి కొచ్చన్లను అడిగిండు సర్కార్ కొలువుల పరీక్షల చక్రపాణి సారు. నిన్నేదో మీటింగ్ ఉంటే ఉస్మానియా యూనివర్సిటీ కోతే సార్ని రివర్స్ క్వశ్చన్లు అడిగిండ్రు పొరగాన్లు. ఎన్ని కొలువులు ఇస్తారు, ఏనాడు పరీక్షలు పెడతారు అని చాలా సేపు ఇంటర్వ్యూలు చేసిండ్రు. గ్రూప్ 4 గురించి మాకు వచ్చినటువంటి వాటిలో గ్రూప్ 3 గానీ గ్రూప్ 4 గానీ పెద్దగా లేవు. ఏ ఆత్రమాత్రం చేయకుండ్రి, అన్ని క్వశ్చన్లకు సార్ సమాధానం చెప్పనే బట్టే. నీ పోరగాళ్ళు పాడుగాను
పరీక్షలు పెట్టే సారస్తే అడిగే క్వశ్చన్లు గివ్వా పరీక్షలో ఏం క్వశ్చన్లు ఇస్తాడో గవ్వ అడగాలే గాని ఏ ఉద్యోగం ఇవ్వగానే మెస్ ఛార్జీలలో మెస్లో ఏదో భోజనం పెట్టమన్నట్టు కాదు కదా. మా దగ్గర జాబులు ఉండి అల్మారాలకి వెళ్ళి తీసినట్టు ఉండదు. గవర్నమెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒక జియో ద్వారా ఈ జాబ్స్ అన్నింటినీ ఇవి నోటిఫై చేయండి అని అడగాలి. బస్ వీళ్ళు అనవసరంగా టైం పాస్ చేస్తున్నారు. మీరు చదువుకునేటోళ్ళు ఎన్నుకున్న వాళ్ళందరూ వెళ్ళి చదువుకోండి. గ్రూప్ 2 నోటిఫికేషన్ త్వరలోనే వస్తుంది, ఫిబ్రవరి వరకు. మగవారికి నమస్కారములు. హ్యాపీ మెన్స్ డే అన్న. మీరు ఎప్పటికీ ఇట్లనే సల్లంగా ఉండాలి. హ్యాపీ మెన్స్ డే అన్న. ఈమెకేమైంది అలా నేను కళ్ళతోని చూడలేననుకున్నది చూస్తున్నా. మంగ్లీ ఓ మంగ్లీ ఏ సావిత్రి వచ్చినా? సత్యానికి పోయిండు, జల్దీ చెప్పు. ఆఫీస్ లోనే ఉన్నాడు. ఎవరిలో ఒకళ్ళని ఎత్తి తినుకుంటుంటాడు చూడు పోపో. నన్ను చూసేటందుకు వచ్చినావు? అవును సత్తి, ఏరికెళ్ళి వచ్చినావు? నేను న్యూ జెర్సీ నుంచి వచ్చినాను. నువ్వు జెర్సా? సత్తి నువ్వు ఈడున్నావా? నువ్వు ఏడున్నావు అని ఆఫీస్ మొత్తం ఎతుకుతున్నా తెలుసా? లోటెడ్ షాయి తాగినా, లొడాస్ హంగేసుకున్నా, కుక్కలు ఎంబట పడినా మీ అక్కనే తెలుసుకునే గొప్ప మనసు నీది. ఊకో మంగోలి, ఈ కిత్తకు మా బనిగాలలో కుక్కని ఇడిచిపెడతా. నువ్వు కూడా మీ అక్కనే అది చేసుకుంటువు కానీ. చాలు ఇక ఇద్దరు ముచ్చట్లు చాలు. అవుగాని మంగ్లీ ఏంటి అలా నువ్వు మావోని గంత మునుగా చెట్టెక్కి పడుతుంది? 4 మంచి మాటలు మాట్లాడితే చాలు పతోళ్ళు గ్యాస్ కొడుతున్నానని అనుకుంటారు. కట్టమిర్చులే పాతొక్కలేమో గాని నువ్వు మంచి మాటలు మాట్లాడితేనే నాకు డౌట్ కొడుతున్నది. కమ్మి ఎందుకైనా మంచిది బీవేర్ ఆఫ్ మంగోలి. ఏ సావిత్రి, మగోళ్ళ దినోత్సవం నాడు ఒక ఆడామని అవమానిస్తున్నావు నువ్వు. మగోళ్ళ దినమా? చిచి, మగోళ్ళ రోజా? ఇదేం రోజు? మగోళ్ళకు పండుగ రోజు ఈ రోజు. మదర్స్ డే, ఉమెన్స్ డే లెక్క దునియా మెన్స్ డే ఇయ్యాల. సంవత్సరం అంతా అలదే కదా, ఇక సపరేట్ దినం ఎందుకో మళ్ళా? మగజాతి హక్కుల కోసం, మగజాతి పరిరక్షణ కోసం, మగజాతి సాధికారత కోసం. ఏది తెలుగులో చెప్పో పారి. ఇప్పటిదాకా నేను చెప్పింది తెలుగులోనే. మొగోళ్ళ దినం నాడే మా తమ్ముని పొగడాలనిపించిందా నీకు? ఒరే సత్తిగా ఏడవతీరా, దిక్కుమాలోడా, గుడ్డలు కాళ్ళోడా, గుడ్లకు పోడా, సందు పండ్లోడా, బోడిగుండోడా, ఏడవతివి. ఓయ్ మంగ్లీ, మా తమ్ముని పట్టుకొని నోటికి వచ్చినట్టు తిడుతున్నావా? మర్యాద దక్క చెప్తున్నా చూడు. అంటివి అయిపోయా. పొగిడితేనేమో ఎందుకు పొగుడుతున్నావు అనబడితివి, తిడితేనేమో గిట్ల బెదిరియబడితివి. ఏందమ్మా నీ లొల్లి? అయినా మగోళ్ళకి ఏం తక్కువైంది? ఏడాదంతా ఆడోళ్ళని ఏడిపిస్తూనే ఉంటారు. ఏడికి పోయినా అలాగే నడుస్తుంది. మళ్ళా కసుంటోళ్ళకి సెపరేట్ రోజు ఎందుకో? సాటి మగజాతి మీద ఉన్న గౌరవం ఇదేనా నీకు? బస్సుల సీట్ల ఆడ పక్కన కూసుంటే సన్నాసి వెదవా అని తిట్లు తినే సహనశీలుడమ్మా మగపోరడు. అబ్బచ్చా, అదే ఆడామొచ్చి మగాయన పక్కన కూసుంటే మాత్రం ఆడామ గ్రేట్, డేరింగ్ అంటారు. ఈవిడ గారు సాక్తాలు చెప్తున్నది, మనం విందాం ఇక. ఒక పోరడు 4 అమ్మాయిలతో మాట్లాడితే వాడు ఒక పెద్ద ఎదవ అంటారు. అదే ఒక అమ్మాయి 4 అబ్బాయిల నడుమ కూర్చుంటే సోషల్ లిబరల్ అంటారా? వాళ్ళకు న్యాయం, మనకు న్యాయమా? మగజాతి హక్కుల తరపున పోరాడే ఆడక్కయ్య లెక్కనున్నావు కదా నువ్వు. ఈ సమాజంలో రోజు రోజుకు మగాళ్ళ మీద జరుగుతున్న దారుణాలు చూస్తుంటేనైనా నీ మనసు కరుగుతలేదా సావిత్రి? కరుగుడా కాకరకాయన. రేపు పెళ్ళైనాక బాసన్లను తోమినట్టు బండకేసి తోమే మొగుడు వస్తే తెలుస్తుంది. మగజాతి హక్కులు ధర్నాలట. నువ్వు మరీ పర్సనల్ గా తీసుకుంటున్నావు సావిత్రి. ఏదో మగోళ్ళ దినం కదా అట్లా సపోర్ట్ చేస్తే సోషల్ మీడియాలో ఎక్కువ లైక్లు వస్తాయని. లైకుల బ్యాచ్ అనేది. సరే ఇక దయచేయి. మగదినం శుభాకాంక్షలు అన్నా. హ్యాపీ మెన్స్ డే అన్నా. యా, మీరు సల్లంగా ఉండాలి, మంచిగా ఉండాలి. శుభాకాంక్షలు. సెలవు తీసుకుంటున్నాను ఇక. మంగ్లీతోని మాట్లాడంగా ఆఫీసులనే కూర్చున్నాడు. ఉన్నాడా ఏటన పోయిండా? పిలుద్దాం ఒకసారి. సతీ, సతీ. ఏంది తమ్మి, ఏమో బల్లే సార్ బెదిరిస్తే పోరలు కూర్చున్నట్టు గట్ల కూర్చున్నావు. ఏమైంది? ఏంది ఆకలి అవుతుందా? ముక్కు మీద దురద పెడతాందా? గోడకు సున్నం మంచిగా వేయలేదా? ముక్కులకెళ్ళి చీముడు వస్తుందా? ఏమైంది తమ్మి నీకు? నాలుకని ఎవరన్నా కోసిండ్రా? కారం పెట్టిండ్రా? నాలుక మంచిగానే ఉన్నది. ఆయనతో స్వరం పోయిందా ఏంది తమ్మి? కుత్కే నరానికి ఏమన్నా అయిందా? అంత బరాబరే ఉన్నది. మరెందుకు మాట్లాడతలేవు పిత్తిరోడా? నాకు టెన్షన్ పెట్టబడితే ఉట్టిగా. టీవా అద్దానికి దుమ్ము పట్టిందా? తుడుస్తావా నువ్వు? పొద్దుగాల ముఖం కడుక్కోలేదా? పాస్ నోడుతోనున్నావా? ఆకలి అవుతున్నదా? ఏంటి కొత్త బ్రష్ కొనియల్లా? పేస్ట్ అయిపోయిందా? ఆ పేస్ట్ లుప్పు లేదా?
ఏడా వెనకాలేం లేదు తమ్మి. ఆహా, అరికాలకు ముళ్ళు గుచ్చిందా? తలకాయ నొప్పి గోలి కావాలా? ఏం చేస్తున్నావో జర నోరు చేసి చెప్పరా తమ్మి. నీ నోటి ముచ్చాలేమన్నా రాలిపోతున్నాయా? దూపైతుందా? బొటనేలు నొప్పి పెడుతుందా? బొటనేలు మీద బకెట్ ఎత్తేసుకున్నావా? జగనాల్ సార్, చంద్రాల్ సార్, కేసీఆర్ సార్ దండం పెడుతున్నారా? దండం మీద బట్టలు ఆరేసినవా? మబ్బచ్చేటట్టున్నదా? ఇంటికి పోయి తీస్తావా? తీపో. ఓ బిత్తురుడా, ఏమో ఊకున్న కొద్ది ఎక్కువ చేస్తున్నావేంది? నువ్వైతే మా పట్టుకి ఇంటికి రా. నీకు తిండి బంద్ చేస్తే నువ్వు నోరెట్లా తెరవావో చూస్తా నేను. ఓ అక్కో, నీకు దండం పెడతానమ్మా, గంట పని అయితే చెయ్యకు. అవ్వా, తిండని వరకు నోరు వచ్చిందా? ఇంతసేపు గాయ పట్టించినావు కదా పోరడా. ఓట్లకు పెద్ద సార్ ఉంటా చూడాక, బంపర్లాల్ సార్ ఇంటితో పొడుగు మీసాలు ఉంటాయి. ఇంకా సార్ చెప్పినాక ఓట్లు అయ్యేరాక ఎవరిని మాట్లాడవద్దని అంటా అని. అందుకే నేను మాట్లాడకుండా నీకు సైగతో అని చెప్తుంటే నువ్వేమన్నా ఎత్తికే తీసుకుంటలేవు. నీ పని చల్లగుండా గింతసేపు సైకిల్తో చంపింది అందుక. గా సార్ అన్నది ఏంటంటే, వరంగల్లో ప్రచారానికి పోయిన ఓటు లేని లీడర్లు అందరూ వెళ్ళిపోవాలి, ఏం మాట్లాడొద్దన్నాడు కానీ మనకందరికి కాదు. అయ్యో అక్క, అట్లనా? నేను అపరాధం చేసుకున్నాక నేను కూడా ఆతలాలా కేసీఆర్ సారు మళ్ళీ చంద్రాల్ సార్ అంతా అని యాద్ చేస్తుంటా కదా అక్క. అందుకే నన్ను కూడా మాట్లాడితే లోఫట్ వేస్తారు అనుకున్నా. నీ అతి తెలివితోని ఉత్తిగా ఆగం పట్టిస్తే పోడా. చూడుండ్రి ఎంత పని చేసిండో. ఇంకా నయం, వెళ్ళిపోమన్నాడని హైదరాబాద్ విడిచిపెట్టిపోలేదు. ఓట్లు అడిగేటోళ్ళే మాట్లాడవద్దంట, ఓట్లు వేసేటోళ్ళు ఎంతనైనా మాట్లాడుకోవచ్చు అంట. నేను మందితో మాట్లాడతా బయటకు పోయి. అవును గాని మీరు వాడుతున్న మంచి నూనె నిజంగా మంచిదేనా? ఓ పారు చూడుండ్రి. తినే పప్పులు అన్ని మంచియేనా? ఓ పారు చెక్ చేసుకోండ్రి. ఎందుకంటారా, మేడి పండు చూడు మేలిమై ఉండును, పొట్ట విప్పి చూస్తే పురుగులుండును అన్నట్టే ఉంటున్నాయి ఈ నడుమ తినేటి వాడుకునేటి. కూర ఎంత కమ్మగండినా పొయ్యి మీదకెళ్ళి దించే ముంగట ఇంత మసాలా వేస్తేనే గుప్పుమంటది. నోటికి రుచి కూడా. దుకాణంలో పోతాం, ఓ చెటాకు జీలకర్ర, అద్దపావు మిరియాలు, గసగసాలు అడగంగానే జోకిస్తాడు సావుకారి. కానీ నల్లగున్నాయన్ని మిరియాలు కావు, తెల్లగున్నాయన్ని గసగసాలు కావు. వీళ్ళ కండల్ల మిరియాల పొడి గొట్ట, నూనెల జీలకర్ర లెక్క గోలియా, రోట్లేసి నూరా. పట్నంలా ఏడుకెళ్ళి మోపైనరో ఏమో గాని అడ్డమైన మసాలాలు గసగసాలను తయారు చేస్తుండ్రు లత్కోర్గాన్లు. పాత బస్తీల అడ్డబెట్టి అల్కగా కల్తీ మసాలాలు తయారు చేస్తుండ్రు. రెల్లుగడ్డి పువ్వులు, రంగులు, నీళ్లు, అడ్డమైన మందులు కలిపి జీలకర్రను, బొప్పాయికాయ ఇత్తనాలు, మైదా, నల్లటి రంగు, గమ్మును కలిపి బస్తాలకు బస్తాలు మిరియాలు తయారు చేస్తుండ్రు. ఇక గసగసాల తయారీ ఇంకా అల్కది. బొంబాయి రవ్వ, మైదా, పసుపు రంగు, బెల్లం పానకం, నీళ్లు వీటన్నిటిని కలిపి ఇగో ఈ కరెంటులో లేచి రుబ్బి ఆరబెడతారు. ఆరినాక బస్తాలు నింపుడు, బజార్లకు వంపుడే. రంగు, రుచి, వాసన తెలవని మనం పోయి కొనుక్కొచ్చుకొని తింటాం. మసాలా ఘాటేమో గాని ఈ అడ్డమైన మందులతోనైతే కడుపుల కార్యాలు ఖరాబ్ అయినట్టే. ఇగో ఎంత గలీజ్గున్నదో చూడుండ్రి తయారు చేసే జాగా. ఇగో ఈ లత్కొరగాన్లే దందాన్ని నడిపించేది. 10 రూపాయలు పెడితే 100 రూపాయలు వస్తాయి. నెలకు 2 కోట్ల మీదనే అవుతుందట బిజినెస్. పనిచేసేటోళ్లకు జీతం తక్కువ ఇచ్చిండ్రో సెల్వడికి తీయలేదో తెలియదు గాని ఫేస్బుక్ లో కాగితం రాసి పెద్ద పోలీసార్కు పంపిండట ఒక ఆయనే. ఇగో గట్ల బయటపడ్డది. లేకుంటే ఎంతకాలం నడుచునో ఈ దందా. అయ్యా పబ్లిక్, పట్నంలా ఏది ముట్టుకున్నా కలితే కొడుతున్నది. యూరియా, చక్కెర, పిండితో పాలు తయారు చేస్తున్న ముచ్చట మొన్ననే చూపించినాం. పసల బొక్కలను ఉడకబెట్టి మంచి నూనెలను తయారు చేసి అమ్ముతుండ్రు. ఏది కొంటారో ఏది తింటారో మీ ఇష్టం గాని 1కి 10 మాటల టెస్ట్ చేసి అయితే కొనుండ్రి అని అయితే చెప్తున్నాం. ఈ నడుమ రాష్ట్రంలో కర్వెట్లున్నదో అని సర్వే చేసుకపోదామని ఢిల్లీకి వెళ్ళి పెద్ద ఆఫీసర్లు వచ్చి తిరుగుతున్నారట. సారు, మీరు ఏడ తిరిగే పని లేదు, మేము మీకు కొన్ని అడ్రస్లు చెప్తాం. ఆడి కోతిరంటే అవే మీ కాళ్ళు పట్టుకొని మరీ చెప్తాయి. కరువులున్నాం బాంచన్, ఇంత ధీమాగండ్రి అని బతిలాడతాయి. ఇంతకు ఏంటి అవి? ఎక్కడ అడ్రస్? మనుషులకే కాదుల్లా, జీవరాశులకు కూడా కష్టకాలం వచ్చి పాడైంది. అడవిల గాసం లేక కోతులు ఊర్ల మీద పడితే మొసళ్ళు మనుషుల నడమకొచ్చినాయి. అగో మెదక్ జిల్లాల మంజీర నది ఎండిపోయి ఎట్లా బయటకొచ్చినాయో మనుషులకు చుచ్చు పోయిస్తున్నాయి.
ఎర్రమట్టిలా ముద్దుగా వండుకున్నది. ఆయంత బురదనుకునే వాళ్ళన్న కాలు పెడితే మొసలికి సరిపోను తునకలు దొరికినట్టే. ఇగో గిడ చూడుండ్రి, పొలంలో వరం లెక్క ఎంత ముద్దుగా తోక చాపి వండుకుందో. ఏడింత పదనగన పడితే ఆడపండి బొర్లుతున్నాయి. ఎండిన చెర్లకు గొర్రెలు మేతకస్తే పచ్చగున్న పంట పొలంలకు మొసళ్ళు షికారుకస్తాయి. పొదల సాటుకుండి అదును చూసి మేకలను లటుక్కుని అందుకుంటున్నాయట. మొసళ్ళ బాధలు తప్పిస్తందుకు మొగోళ్ళంతా కట్టెలు పట్టుకొని తిరుగుతుండ్రు. ఈయన్నే కాదు, చాలా ఊర్లల్లా పరిస్థితి ఇట్లనే ఉన్నదట. కన్నీడ గమ్మతి ముచ్చట ఏందంటే మొసళ్ళను పడితే 3 ఏళ్లు జైలు చిచ్చేస్తామని బోర్డు రాసి పెట్టిండ్రు. మరి ఇప్పుడు మొసళ్ళే పబ్లిక్ ని షికారు చేస్తున్నాయి. ఇక మరి ఆఫీసర్లు ఎవరికి శిక్షలేస్తారో చూడాలే. కానీ రైతన్నలు గొల్ల కుర్మన్నలు మీరైతే జర పైలంగా తిరుగుండ్రే. మనమైతే గుళ్ళకు తానం చేయండి అస్సలకి ఓం. తానం చేసినా కూడా చెప్పులు వేసుకొని అయితే గుళ్ళే అసలు అడిగే పెట్టాం. ఇంట్లో కూడా చెప్పులు వేసుకొని తిరగం. గదే చింత చెట్టుకో జామ చెట్టుకో మంచి కాత కాస్తే ఎవ్వరు దెంపకపోకుండా చెప్పుల దండేసి కడతాం. అంటే చెప్పులు అనేటి గల్మకాడు ఉండేటివే కానీ గల్మ లోపల ఉండేటివి అయితే కావు కదా. కానీ ఇప్పుడు మీకు ఒక చిత్రమైన చెప్పుల ఆచారం చూపిస్తున్నాం, చూడండి. అరే ఇదేంద్రో, నడి గుల్లె చెప్పుల దండ ఏలాడు తీసిండ్రు. గుల్లె కచ్చేటోళ్ళంతా షటకోపం పెట్టించుకున్నట్టే చెప్పుల నెత్తి మీద పెట్టుకుంటున్నారు. ఇదేం చిత్రం రో అని పర్షాన్ అవుతుండ్రులే. నిజమే, పర్షాన్ కావాల్సిందే. ఎవరైనా ఊరికొక్క పేరున్నట్టే గుడికొక్క ఆచారం ఉంటది. ఇప్పుడు మనం చూస్తున్నది కూడా గసోంటిదే. మన పక్క రాష్ట్రం కర్ణాటకలో ఉన్నది ఈ గుడి. ఈ గుల్లె లచ్చిందేవి గొల్వై ఉన్నదట. ఇక్కడ అమ్మవారికి మొక్కులు పెట్టాలంటే చెప్పుల జోడు తెచ్చి ముడుపు కట్టినట్టు గిట్లా కట్టాలన్నట. అప్పుడు వాళ్ళు కోరిన కోరికలు తీరుతాయని గుడి కచ్చేటోళ్ళని నమ్మకం. చూస్తుండ్రా భక్తి, ఓగో కాడ ఓగో తీర్లుంటది. మన కాన్నేమో గుళ్ళెకు చెప్పులేసుకొని పోవుడు పెద్ద తప్పు. అసోంటిది అక్కడ చెప్పులతోనే అమ్మవారికి పబ్బతి పడుతున్నారు. ఏందో ఏందో. మన దగ్గర సమ్మక్క సారక్క జాతర ఎంత జోరుదారుగా అవుతుంది. ఉష్కే వస్తే రాలనంత జనం వస్తారు. కానీ ఈ జాతర షురుగాక ముందే మన తాన ఇంకో జాతర షురువైంది. మరి అదేడా ఏం జాతర మీరే చూడండి. తెలంగాణ పండగలంటే పండగలే పోన్రి. మహబూబ్ నగర్ లా కురుమూర్తి జాతర ఏమన్నా జరుగుతున్నదా? అరెరెరెరే, ఏం పబ్లిక్ కాలు పెట్ట సందు లేదు. ఎక్కడెక్కడికెళ్ళో శితాం వచ్చిండ్రా భక్తులు. డప్పు సప్పుళ్ళు, షిగాలూగుడు, ఆటలు పాటలు, అబ్బా ఏం చెప్తాం కానీ మీరే చూడండి. ఎటు చూసిన జనమే జనం. కురుమూర్తి స్వామి పాదుకల ఊరేగింపు మాసంబురంగా జరిగింది. గిది చూస్తుంటే వరంగల్ మేడారం జాతరనే యాదకొస్తున్నది కదా. కురుమూర్తి జాతర అంటే చాలా మందికి యాట తునకల్ని కాల్చి అమ్ముడే యాదకొస్తది. ఆఖరినాడు పోయినోళ్ళు కాల్చిన తునకల్ని తిని మస్తు ఖుషి అయ్యి వస్తారు. చూసేసింది కదా ఇక గివి ఇవాళ నేను పట్టుకొచ్చిన 3 మార్ ముచ్చట్లు. మళ్ళీ పారి 3 మార్ వార్తలలో కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి V6.